డాక్యుమెంట్ దొరికింది. జోర్దార్. సమ్మర్ టైంలో కుల్ఫీ తింటే చాలా ఆనందంగా ఉంటుంది. అర్థమైందా? అవన్నీ మనం తర్వాత చూసుకోవచ్చు. ముందు మనం ఐస్ క్రీమ్ తిందాం పదా. హలో, నేను లైబ్రరీకి వచ్చాను. బుక్కులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నీ చేతికి అందిస్తాను. కానీ పేమెంట్ మాత్రం వెంటనే ఇచ్చేయాలి. భయపడొద్దు. మీ నాన్న మీ తమ్ముడి పేరు రాసిన డాక్యుమెంట్స్ ఎవ్వరికీ తెలియకుండా తీసుకొచ్చి నీ చేతికి అందిస్తాను. బాయ్. డాక్యుమెంట్స్ తీసుకొచ్చి నిన్ను కలుస్తాను. ఇతను ఎవరిదో డాక్యుమెంట్ దొంగిలించడానికి వచ్చాడు. అది ఆ లైబ్రరీలో ఏదో బుక్ లోపల ఉంది. మనం అతన్ని దొంగతనం చేయనివ్వకూడదు. రండి వెళ్దాం. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు?
నువ్వు ఒక్కడివి, కానీ మేము నలుగురం. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. లేపండి, నన్ను లేపండి. ప్రభు, జైల్లోంచి బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది. రేపు ప్రొద్దునే నేను గుండు కొట్టించుకోబోతున్నాను. ఎందుకో? ఎందుకంటే జైలు నుంచి వచ్చిన విషయం ఎవరికి తెలియకూడదు కదా. ఇప్పుడు వెళుతున్న వాడే కదా మళ్ళీ ఎగిరి ఎగిరి మరీ తన్నాడు. నిజమేనా? ఈ రోజు వాడిని వదిలిపెట్టాను. నేను కాదు. అదిగో అలా లెఫ్ట్ లో వెళ్ళండి. వాడు ఏం చేస్తున్నాడా? వద్దు, వీడు నిద్రమత్తులో నడిచి వెళుతున్నాడు. అంతేకాదు మనం చెప్పింది కూడా చేస్తున్నాడు. పద, ఆడుకో పాఠం నేర్పిద్దాం.
రా ప్రభు, వాడిని వాళ్ళ ఊరికి వదిలిపెట్టకూడదు. వద్దు, నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. మనం ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోదాం. కన్నా సరే ఎక్కడా కనపడడం లేదు. తోతారాం, అక్కడ చూడు. ఓ గాడ్, కన్నా సారు ప్రభుదేవా ఇద్దరు కలిసి వాడిని పట్టేశారు. వీళ్ళు జైల్లోంచి ఎప్పుడొచ్చారు? ఇలా చూడు, నువ్వు వెళ్ళి అందరితోటి చెప్పు. వీళ్ళ సంగతి నేను చూస్తానులే. దేవా, ఆ గన్నుతో నువ్వు కిటికీ వైపుకి గురి పెట్టాలి. చెప్తాం ప్రభు. కన్నా, నువ్వు ఈ తాడు మీద మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ కిటికీ లోపలికి వెళ్ళాలి. ఆ తర్వాత లాకర్ లో ఉన్న బంగారాన్ని తీసుకొని రావాలి. అర్థమైందా? కన్నా సార్ పైనున్నారు. ప్రభు దేవా వాళ్ళని పట్టుకున్నారు. అనుమానమా? ప్రభు దేవా, రండి వెళ్దాం. ఇలా చూడండి, వాడిని వదిలేయండి, లేదంటే అయిపోతారు. నువ్వు మాత్రం అలా కొట్టేస్తావేంటి? అవునయ్యా, నా దెబ్బ 1.5 టన్ను. వీడికి పీకాక్ పాయిజన్ ఇవ్వండి. ప్రభు, అందువల్ల ఏమవుద్ది? వీడు చిలకకి ఎక్కువ, నెమలికి తక్కువ. నీ చెత్త జోక్కి నువ్వు వద్దన్నా కాదన్నా 2 దెబ్బలు ఎక్స్ట్రా ఇస్తాను. ప్రభు, వీడి దయ వల్ల ఇంతకు ముందు మనం ఒకసారి జైలుకి వెళ్ళాం. పరిగెత్తండి రా బాబు. వద్దు, అటాక్ చేయండి. కన్నా, నువ్వు వెళ్ళి లాకర్లోని బంగారాన్ని తీసుకురా. కన్నా సార్ని కాపాడండి. ప్రభు దేవ బంగారం దొంగిలించడానికి వచ్చారు. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. పారిపోదాం. బాస్ రండి. బన్నీ, నువ్వు వెళ్ళి కన్నాసాన్ని కాపాడు. మేము వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాం. ఈ రోజు నేను తప్పించుకోలేను. ఇలా చూడవయ్యా, మన సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ నుంచి మనకు చాలా సెక్యూరిటీ గార్డ్ కావాలి. నాకు తెలుసు, నేను 4 పంపిస్తాను. అరే రే, ఇవాళ 4 పని నుంచి వెళ్ళిపోతున్నారే. ఇప్పుడు నా దగ్గర ఎక్స్ట్రా మనుషులు కూడా లేరు. సరే, వీడిని అడిగి చూద్దాం. చూడవయ్యా, నీ బాడీ మంచి షేప్ లోకి వచ్చింది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. నేను నీకు మంచి సెక్యూరిటీ గార్డ్ పని ఇస్తాను. సార్, నేను మజిల్స్ పెంచింది సెక్యూరిటీ గార్డు కోసం కాదు, హీరో అవడానికి, తెలుసా? 2 రోజుల తర్వాత చూద్దాం. ముందు 2 రోజులు సెక్యూరిటీ గార్డ్ గా వెళ్ళు. ఈ లోగానికి అన్ని ప్రాక్టీస్ అవుతాయి. సారీ సార్, మీరు నా గురువే, కానీ మీరు చెప్పిన పని నేను చేయను సార్. ఏంటో 5 గురుదక్షిణ అనుకుని చేయొచ్చు కదా. అదంతా కుదరదు, నేను చేయను.
ఎవరెక్కడా? నాకేంటి 2 షాడోస్ ఉన్నాయి? భూతం భూతం! ఇప్పుడు 2 షాడోస్ కనిపించట్లేదు. భూతం భూతం! అరే అందరూ లేకవండి. ఏమైందని? నన్ను ఒక షాడో ఫాలో చేస్తోంది. గాడిదా, ఆ షాడో నీదే అయి ఉంటుంది. నేనేమి అంత పెద్ద డాంకీని కాదు. నాకు ఏమి 2 షాడోస్ ఉండవు. నీకు ఒకే ఒక్కటి అర్థమైందా? అరే కాసేపటికి ముందు ఇక్కడ 2 ఉన్నాయి. అంకుల్, మిమ్మల్ని ఎవరైనా స్టాచ్యూ అని చెప్పి అలాగే వెళ్ళిపోయారా ఏంటి? ఈ రాత్రి ఎందుకని స్టాచ్యూలో నించున్నారు? అది నా మనవడు స్టాచ్యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళి పడుకోవచ్చు. అని ఇతను ఎవరు? తాతే ఈయన. ఎవరికి తాత? మనవడికి. అరే ఈ స్టాచ్యూ పైన కదా ఉంది, ఇక్కడికి ఎలా వచ్చింది? ఇతను దొంగ, అర్థమైందా? బన్నీ అడుగో దొంగ తప్పించుకుని పారిపోతున్నాడు, కొంచెం చూడు. వీడిని వదిలిపెట్టకూడదు. వీడు మనల్ని మోసం చేశాడు. వీడు బెల్లు కొట్టకుండా వచ్చేసాడు. కళ్ళు కనపడటంలా ఏమైంది? చూడండి, బండి బ్రేక్ పడడం లేదు. ఏంటి? ఏ ఎగ్జామ్ లో? ఏ డాంకీ, ఈ బండి తలకు బ్రేకు పనిచేయటం లేదని అర్థం. అయితే బండి బ్రేకులతో మనం ఏం చేయబోతున్నాము? బ్రేకు బండిని ఆపడానికే కదా పనిచేస్తుంది. బండి ఆగడం లేదు. చూడండి, మీరు భయపడవలసిన అవసరం లేదు. మనం పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోదాం. కానీ మాకు ఎగరడం చేత కాదు కదా. బయట దూకగలం కదా, వేరే దారి లేదు. తోతారాం బండి స్లో చేసినప్పుడే అందరూ ఒకేసారి దూకేయండి. మీరంతా రెడీయా? ఇల్లు వచ్చేస్తుంది. రెడీ. 1 2 3 తొక్కండి. జంప్ చేయలేయా? బండి ఆగిపోయింది. బ్రేకు పడుతుందాయా? కాస్ట్లీ బండి కొంటే ఇలాగే ఉంటుంది. హనీ బనీ పపెట్ జోదర్ కన్నా సార్ మళ్ళీ నిద్రలో లేచారు. ఇలా చూడండి, ఇప్పుడు భయపడవలసిన పనే ఉంది. మనం పొద్దునే లేచిపోదాం. అరే ఆయన నిద్రలో లేచి బయటకు వెళ్ళిపోయారు. అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఎక్కడున్నారో తెలియడం లేదు. దిగులు పడద్దు, మేం వెళ్ళి వాళ్ళని వెతుకుతాం. సరే, నేను బండి తీసుకొస్తాను. వద్దు, మళ్ళీ బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యిందంటే మేము నడిచే వెళ్ళిపోతాం. అవును, అలా అయితేనే మనం అన్ని వైపులా త్వరగా వెతకగలం. పదండి.
వాడు ఏం చేస్తున్నాడా? అరే వాడు నిద్రలో నడుస్తున్నాడయ్యా. నిద్రలో నడుచుకుంటూ వెళ్ళి ఆ నాగారెడ్డి లాకర్లోని బంగారాన్ని తీసుకొస్తాడు. కానీ వాడికి ఏ మాత్రం తెలియదు. వెరీ గుడ్ ప్లాన్ సార్. ఇద్దరిద్దరుగా విడిపోయి వేరే వేరే చోట్లలో ఉండండి. మోనా, నువ్వు రాబర్ట్తో పాటు వెళ్ళావు, టోనీతో పాటు వెళ్ళకు. లేదు బాస్. ఎందుకంటే నువ్వు టోనీతో పాటు వెళ్ళావంటే నువ్వు మోనా టోనీ అయిపోతావు అంతే. అన్నా అటు చూడండి. సోదరా ఓసారి అలా చూడు. అరే వద్దు, తనని నేనే పట్టుకుంటాను. లేదు, నేను పట్టుకుంటాను. పట్టుకున్నాను. కాబట్టి ఆయన పట్టేసుకున్నాం. అది